హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం ఎక్కడికి వచ్చామో తెలుసు కదా, నీలోఫర్ మామ, కేఫ్ నీలోఫర్ సిన్స్ 1978. ఈరోజు అయితే మనం డిఫరెంట్ ఆఫ్ పీపుల్ది అంటే కస్టమర్స్ది రివ్యూ అయితే తీసుకుందాం. అంటే టీ తాగినాక ఎట్లుంటుందో, అంటే ఎక్కడ బాగుందో. ఇక్కడ డిఫరెంట్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి మనకి తెలిసి. నీలోఫర్ ఎక్కడెక్కడ ఉందో, లక్కీ కపుల్ ఉంది, నగర్లో ఉంది, ఇంకా ఎయిర్పోర్ట్లో ఉంది, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్లో. అండ్ ఇంకా ఇప్పుడైతే ఇక్కడ కొత్త ఎస్టాబ్లిష్ అయితే చేసిర్రు. మార్చ్ 19 రోజు అయితే గ్రాండ్ ఓపెనింగ్ అయితే అయింది. ఆ రోజు అయితే లిటరల్గా చెప్పాలంటే ఫ్రీ పెట్టిరు. ఛాయ్ అయితే మొత్తం ఫ్రీ పెట్టిరు, అది మొత్తం ఫ్రీ టీ అయితే. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి ఎట్లుంది అసలు ఇంటీరియర్ డిజైన్ ఎట్లుంది. ఫ్రెండ్స్ అయితే హైదరాబాద్ మొత్తం అయితే తాగుంటారు నాకు తెలిసి ఛాయ్లో, ఎక్కడంటే అక్కడ. ఎందుకంటే మన పనే కాదు నైట్ అవుట్ అంతా చేసి మొత్తం టీ తాగడుగా. ఇక్కడ ఎట్లుందో తెలుసుకుందాం, మా ఫ్రెండ్స్ తాగినాక వాళ్ళ రివ్యూ అయితే తీసుకుందాం. లోపలికైతే వెళ్దాం పదండి. లోపలికైతే వచ్చేసినాం. ఇప్పుడైతే 2 వేస్ ఉన్నాయి, ఎంట్రీ పాయింట్ అండ్ ఎగ్జిట్ పాయింట్. లోపలికి వెళ్ళంగానే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే సర్వ్ చేసే అయితే ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనము అక్కడ మనీ కట్టని తీసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఇక్కడ ఆన్లైన్ మిషన్స్ ఉన్నాయి కదా, దాంట్లో సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసినాక. ఎంత పెద్ద కెటిల్, ఆర్కిటెక్చర్ మాత్రం ఏమన్నా ఉన్నాయి. ఎంట్రీ తోట అదిరిపోయింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ అయితే మనం చూడొచ్చు. ఒక్కొక్క బిస్కెట్ వచ్చేసి మోర్ దెన్ 100 రూపీస్ అయితే కాస్ట్ ఉంది అనుకుంటా. ఫ్లేవర్స్ కూడా అక్కడ మెన్షన్ చేసిండు, చూడండి మీకు ఇష్టమైన ఫ్లేవర్ ఉందో లేదో. అండ్ నాకు తెలిసి అక్కడ మూవీ షూటింగ్ అయితే జరుగుతుంది, చూద్దాం. సో ఇక్కడ కూడా డ్రింక్స్, పబ్స్, ఇంకా వెరైటీ ఆఫ్ అన్నీ ఉన్నాయి. సో మా ఇక్కడ లైటింగ్ మాత్రం ఏమన్నా ఉందా, లైటింగ్ అండ్ కూర్చుండే సిట్టింగ్ అరేంజ్మెంట్స్ మాత్రం చాలా బాగున్నాయి. పైకి వెళ్తే క్యాజువల్ డైనింగ్. అండ్ ఇక్కడైతే షూటింగ్ అయితే జరుగుతుంది, నాకు తెలిసి షార్ట్ ఫిలిం అనుకుంటా. సో తనైతే వచ్చేసి హీరోయిన్. వీఆర్ లక్కీ టు సీ దిస్. అంటే లక్కీ అంటే మినిమం ఉంటుంది కదా కొంచెం, చూస్తున్నామని, షూటింగ్ లైవ్లో చూస్తున్నామని. సో బర్గర్ నా ఫేవరెట్ అయితే బర్గర్ కూడా ఉంది ఇక్కడ, శాండ్విచ్, చాలా వెరైటీస్ అండ్ వాట్ నాట్, A to Z అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి అనుకుంటా. మా ఫ్రెండ్స్ అయితే చూస్తారు ఏం ఆర్డర్ చేయాలా వద్దా, లేకపోతే పైన కూర్చుందామని. ఫస్ట్ అయితే మేము క్యాజువల్ డైనింగ్లో అయితే చూద్దాం అని అనుకుంటున్నాము. సో అక్కడ 250 200 ఉంటుందంట సంథింగ్. టీ కిందేమో 150 ఉంటుంది, పైన ఏమో 250 ఆర్ 200 ఉంటుందంట. సో పోదాం, మనం అయితే క్యాజువల్ డైనింగ్ అయితే వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ ఇంకొక రైట్ సైడ్లో ఇక్కడ టీ పౌడర్స్ కానీ కేక్స్ కానీ చాలా ఉన్నాయి. ఇంకా పక్కనే డెజర్ట్స్ కూడా ఉంటాయి. డెజర్ట్ బార్ అన్నారు ఇక్కడ. డెజర్ట్స్ అని వెరైటీ ఆఫ్ డెజర్ట్స్ దొరుకుతాయి. A to Z మీకు నాకు తెలిసి మీ ఫేవరెట్ షిప్ పక్కా ఉంటుంది ఇక్కడ. వాట్ నాట్ ప్రతి ఒక్కటైతే దొరుకుతుంది మీకు ఇక్కడ. ఇప్పుడైతే మనం క్యాజువల్ డైనింగ్ అయితే వెళ్తున్నాం. సో ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటా క్యాజువల్ డైనింగ్. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి ఇంకా 50 రూపీస్ అయితే పెరిగిపోతుంది టీ రేట్. అంటే అసలు క్యాజువల్ అయితే ఎలా అంటే నాకు కూడా తెలియదు గాయ్స్, అంటే టీ రేట్ ఎందుకు పెరుగుతుందో. మేబీ టేస్ట్ చేంజ్ అవుతుందా, ఆర్ ఎల్స్ ప్రశాంతంగా కూర్చోనికి అంటమా. బయట నిజం చెప్పాలంటే లోపల కన్నా బయటనే మంచి అనిపిస్తుంది నాకైతే. 6 మెంబర్స్. సో లోపలికి వెళ్ళాక లెఫ్ట్ సైడ్ వెళ్ళగానే ఆ లైటింగ్ సిస్టమ్ భయ్యా ఏమన్నా ఉందా లోపలికి ఎంట్రీ తోటే. ఈ లైటింగ్స్‌కే పెట్టొచ్చు భయ్యా పైసలు అంటాం కదా, చాలా పైసలు పెట్టొచ్చు. ఇప్పుడైతే మావాడైతే ఆర్డర్ చేసి మేమైతే బయటికి పోయి తాగాలనుకుంటున్నాం. క్యాజువల్ డైనింగ్‌లో అంటే కొంచెం చాలా మంది క్రౌడ్ ఎక్కువ ఉంది, సో డిస్టర్బెన్స్‌గా ఉంది. అండ్ బయటకు వచ్చి వీడియో అయితే చేసుకోవాలనుకుంటున్నాం. సో మేము బయటకు వచ్చి తాగాలైతే అనుకుంటున్నాం. బయటనే బాగుంటుంది కొంచెం. నాకైతే ఎబో యావరేజ్, ఓపెన్ చెప్తున్నా గైస్, నాకైతే ఎబో యావరేజ్. వస్తుంది అనలేము, బాగాలేదైతే అనలేము, యావరేజ్ అయితే అనలేము, ఎబో యావరేజ్. 150 పెట్టి తాగొచ్చు అంటే తాగొచ్చు, యూ కెన్ టేస్ట్. ఫస్ట్ టైం తాగాలనుకున్న వాళ్ళు అయితే తాగొచ్చు. అండ్ మేము అయితే అనుకుంటారు మీరు చాయ్ దానికి పక్కన ఉన్న సాఫ్ట్వేర్ వాళ్ళు, టెక్ కంపెనీస్ వాళ్ళు వస్తారు అనుకుంటారు, కానీ మేము ఒక చాయ్ కోసం 30 కిలోమీటర్లు వచ్చినాం. మనతో డిఫరెంట్ ఉంటుంది. మేము చాయ్ తాగాలంటే పక్కన ఉన్న షాప్కి అట్లా పోము, కానీ మినిమం ఒక 25 కిలోమీటర్స్ ఏబో ట్రావెల్ చేసి చాయ్ తాగుతాం. అట్లుంటాం మళ్ళీ మా బాయ్స్ తోటి. అరే బేసిక్గా నువ్వు చాయ్ దానికి ఏడికి పోతావురా? ఏ దూరం ఏడికి పోతావురా? నీలోఫర్. సీరియస్ జోకులు కాదు. ఓకే గైస్, నీలోఫరే కదా. ఓకేరా, నువ్వు చాయ్ తాగాలనుకుంటే ఏడికి పోతావు? ఫస్ట్ ప్లేస్ నీకు గుర్తొచ్చేది ఏంటిది? నీలోఫర్. మామ ఇక్కడ ఉన్నామని చెప్పుడు కాదు, ఇక్కడ అంటే బ్లూ సీ మోసం. బ్లూ సీరా కిచెన్. నాకు అర్థం కాలేదు సార్. కిచెన్ మీరు అనుకుంటారు ఏంది నీలోఫర్కి వచ్చి బ్లూ సీకి రివ్యూ ఇస్తా అని. అంటే బేసికల్గా మా వాళ్ళకి చాయ్ అని గుర్తొచ్చేది బ్లూ సీ.
మేము ఉండేది అవుట్స్కట్స్ అనుకుంటా, సిటీస్ అవుట్స్కట్స్ లైక్ గట్కేసరు కీసర్లో ఉంటాం మేము. కాకపోతే ఒక చాయ్ కోసం ఒక 2-3 బండ్లు వేసుకొని ఒక బండి పైన ముగ్గురం, ఒక బండి పైన నలుగురము, ఒక జేబులో నాకు తెలిసి మినిమం తిప్పి పెడితే ఒక 150 రూపాయలు కూడా పెట్టుకోం. ఒక 20 రూపాయలు టీ కోసం ఆల్రెడీ ఫుల్ ట్యాంక్ వేసిన పెట్రోల్ అయితే ఉంటుంది బండిలో. దానికోసం అయితే సికింద్రాబాద్ వచ్చి అయితే తాగుతాం. ఏదో నీలఫర్ లైక్ అంటే కాదు, కొత్త ఓపెన్ అయింది, మార్చ్ 19th రోజు ఓపెన్ అయింది. సీరియస్ గా అంటున్నాం, మేబీ నాది ఎబో యావరేజ్ అయి ఉండొచ్చు. బికాస్ చాలా మందికి చాలా నచ్చింది చెప్పాలంటే. ఎందుకంటే డిపెండ్స్ అపాన్ ది టేస్ట్ కదా. నాకైతే నేను దీనికన్నా మంచి ఛాయ్ అయినా అందరికి చెప్తాం కదా, ఇక్కడ ఉండే వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ టెక్ కంపెనీస్ లో పనిచేసే వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళందరూ మేబీ నీలోఫర్ దిస్ ఇస్ ద బెస్ట్. ఇది బెస్ట్ కాదని నేను చెప్పను, బట్ దే డోంట్ నో టేస్ట్ ఆఫ్ ద 10 రూపీస్ టీనా. సో 10 రూపీస్ టీ మా దగ్గర 10 రూపీస్ టీ బెల్లం టీ ఉంటది, దాని మించిన టేస్ట్ అయితే నాకు అనిపిస్తలే మామ. ఓపెన్ చెప్తున్నా, ఇట్స్ నాట్ అంటే కదా ఏదో ఇక్కడికి వచ్చి బ్యాడ్ రివ్యూ అని కాదు. ఇట్స్ మై ఒపీనియన్ అండ్ ఇట్స్ మై టేస్ట్. ఓకే ఫైన్. నీలోఫర్ కూడా 10 రూపీస్ నుంచే స్టార్ట్ అయ్యింది. యా, మీకు తెలుసుకోవాలి, అరే నీలోఫర్ స్టోరీ తెలుసుకోవాలి. హిస్టరీ బాబురావు సార్ ఎలా పెట్టాడో ఎలా. ఈజ్ ద CEO ఫౌండర్ ఆఫ్ ద నీలోఫర్ చాయ్ మావా. నీలోఫర్ కేఫ్. అరే ఏంది నువ్వు కొంచెం కెమెరా ముందు నువ్వురా. ఓకే గైస్, లెట్ ఇట్ బి ఫన్ అయితే అయిపోయింది. ఇప్పుడు చెప్తా, ఇతరు 40 లక్షలు మామ, ఈ బిల్డింగ్ రెంట్ 40 లక్షలు. చెప్పాలంటే ట్యాక్స్ ఎంత కడతాడు తెలుసా? 25 lakhs GST ట్యాక్స్ కడతాడు. అండ్ మోర్ ఓవర్ పర్ యానం దీన్ని అంటే పర్ యానం అనుకుంటా నాకు తెలిసి దీని ఓవరాల్ ప్రాఫిట్ ఎంత తెలుసా? 100 crores మామ. ఎక్కడ మామ 100 crores అంటే? అంటే ఒక్క టీ బిజినెస్ తోటి. అండ్ ఇంకోటి మెయిన్ సెల్యూట్ టు ద బాబురావు సార్ అయితే, ఎందుకంటే ఈ రోజు మిగిలిపోయినవి ఉంటాయి కదా, ఈ రోజు మిగిలిపోయిన బన్స్ కానీ కేక్స్ కానీ అనాథ పిల్లలకి అయితే ఇస్తాడు, డొనేట్ చేస్తాడు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఐ లైక్ ఇన్ ద బాబురావు సార్. దీనికైతే చాలా హ్యాట్స్ ఆఫ్ టు ద బాబురావు సార్. యూజ్ రెస్పెక్ట్ టు ద బాబురావు సార్. నిజం చెప్పాలంటే ఇంత స్టేజ్కి అయినాక ఇంత పైకి అయినాక అనుకుంటారు కింది వాళ్ళ గురించి ఆలోచించాడు ఎందుకు మావా. బట్ బాబురావు సార్ అయితే అలా అసలు థింక్ చేయలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అంటాం కదా, పూర్ పీపుల్ కానీ అంటాం కదా, చిన్న పిల్లలు కానీ డొనేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. అండ్ సో మీకు ఎట్లా అనిపించింది? వన్ టైం డ్రింక్ బ్రాండా, ఇది ఒక బ్రాండా? గట్టి కొంచెం వన్ టైం డ్రింకబుల్. వన్ టైం డ్రింక్ అంటే వన్ టైం డ్రింక్ అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? మావాడు 150 టీ ఉందని వన్ టైం డ్రింక్ అంటున్నావు. ఓకే రా, పోరా నువ్వు పోరా, ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిపో. ఓపెన్ చేయి అయితే నువ్వు తెంగి. యావరేజ్ రా, యావరేజ్ యావరేజ్ అంటే దేనికి యావరేజ్ అనిపిస్తుంది? అంటే నీకు అంటే 150 అన్నారు కానీ ఇది 5 రూపీస్ టీ లెక్క. ఓకే అది నచ్చిన రివ్యూ కదా, నేనేం చేయలేను. ఓవర్ రివ్యూ వాళ్ళది. ఓకే, ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ అయితే కనుక్కుందాం. చెప్పరా. యావరేజ్ అని ఎందుకు అనిపించింది? టేస్ట్ బాలే. సో అంటే దీనికన్నా 80 బెటర్ అనుకుంటా నువ్వు అయితే? బెల్లం టీ బెటర్. సో చూసారు మా ఇట్లా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. ఇంకా మా ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ అయితే మిగిలిపోయిండు, అన్న అయితే కనుక్కుందాం. ఇప్పుడు క్వశ్చన్ అంటే నేను చెప్తాను, నీకు ఎట్లా అనిపించింది? బయట టీ తోటి కంపేర్ చేస్తే ఈ టీలో ఏం డిఫరెన్స్ ఉంది? నీకు ఎందుకు నచ్చలే? నేను చెప్పాలంటే నచ్చలేదని నేను చెప్పలేదు, బాగుంది. కానీ ఒకసారి టేస్ట్ కోసం అయితే రావచ్చు, పర్లేదు. ఒక అంటే మనం ఐటీ ఫీల్డ్ లో ఉంటున్నాం, ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేసిన కోసం ఒకసారి వచ్చి తాగడంలో తప్పలేదు. సో ఇది గాయ్స్ మా ఫ్రెండ్స్ రివ్యూ అయితే, ఒరిజినల్ రివ్యూ. అంటే వాళ్ళు ఏమనుకోరో చెప్పారు. మా ఫ్రెండ్స్ మీరు తిట్టొచ్చు, నీలఫర్ లవర్స్ అయితే తిట్టొచ్చు, ఏమన్నా అది వాళ్ళ ఒపీనియన్ గాయ్స్. అంటాం కదా, మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది, అరే మస్తు నచ్చిందని. మా ఫ్రెండ్స్ ఒపీనియన్ అయితే అది. కానీ మా ఇంటి కాడ ఉంటది బెల్లం టీ అనేది, అది వేరే లెవెల్ గాయ్స్. 10 రూపీస్ అయినా సరే పిచ్చెక్కి ఇచ్చేస్తుంది నిజం చెప్పాలంటే. చాలా బాగుంది. వీడు ఒక్కడైతే తాగలే, ఇప్పుడు తాగిండు, చెప్తాడు రివ్యూ మా ఫ్రెండ్ గాడు. నీకు ఎట్లా అనిపించింది సాయి? యావరేజ్. అది చూసి పిట్రా దగ్గర 150 రూపీస్ కి పడుతుంది, కొంచెం గట్టిగా. యావరేజ్ ఉన్న చాయ్. ఇంటికాడ మా ఇంటికాడ మంచిగా ఉంటది. టీ అంటే మేము టీ వాళ్ళు పోతాం, అక్కడ 10 రూపాయలైనా మంచిగా ఉంటుంది చాయ్, అంతే. అండ్ మనం ఒక 5 to 6 మెంబర్స్ ని బయట వాళ్ళని కూడా మీరు అనుకుంటారు, అది మీ ఫ్రెండ్స్ కాబట్టి మీరు అంత ముందే ప్లాన్ చేసుకుని వచ్చారు. ఒక బయట ఇప్పుడు 3 to 5 మెంబర్స్ ని అడిగి రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం
బయట ఉన్న వాళ్ళు తాగిరు కదా, ఇక్కడ కస్టమర్స్ ఒపీనియన్ తెలుసుకున్నాం. వాళ్ళు తిడతారా అంటే వాళ్ళ ప్రైవేట్ స్పేస్ డిస్టర్బ్ చేస్తున్నాం. ఓకే గైస్, ఫాలో మీ. అంకుల్ జస్ట్ 2 minutes. లేదా టేస్ట్ గురించి అంటే మీరు తాగిరు ఎక్స్పీరియన్స్ అంతే. 1 minute. మీకు ఎట్లా అనిపించింది? బాగుంది. అండ్ మీకన్నా? గుడ్. అంటే పీపుల్ ఇక్కడికి రికమెండ్ చేస్తారా చేయరా అంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళని కానీ? రావచ్చు, అట్లా ఏం లేదు, ఎవరైనా రావచ్చు. ఒక్కొక్క క్వశ్చన్ అన్న. హూ ఇస్ ద CEO ఆఫ్ నీలోఫర్ కేఫ్? బాబురావు. యా, అన్న వాళ్ళు చాలా అప్డేట్లు ఉన్నారు, తెలుసుకున్నారు. ఓకే అన్న, థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. మీకు ఎట్లా అనిపించింది ఆఫ్టర్ అంటే ఇక్కడ నీలోఫర్ తాగినాక? అంటే ఈ అవుట్లెట్ కి అయితే ఆల్రెడీ ఒక 2 times వచ్చి ఉంటాము. యూజువల్లీ వి కీప్ విజిటింగ్ నీలోఫర్. తాగుతూనే ఉంటాం. నీలోఫర్ లేకపోతే ఇంకా ఐత్నగర్ ఉంది, బంజారా హిల్స్ లో ఉంది కదా, ఇంకా లక్డీ కపుల్ అక్కడ రెగ్యులర్ గా వెళ్తున్నాం. మంచి అనిపిస్తుంది. లక్డీ కపుల్ మేము అక్కడ రెగ్యులర్ గా వెళ్తాం. బాగా మార్నింగ్ మలైబాన్ కోసం వెళ్తాం. ఓకే బ్రో, మలైబాన్ మార్నింగ్ 4 అనుకుంటా బ్రో. 4. ఇట్స్ ఓకే. 1 క్వశ్చన్ బ్రో, ఒకటి ఎప్పుడు ఫౌండ్ చేసిరు ఇది నీలోఫర్? 1972. 1978 బ్రో. ఓకే, ఇట్స్ ఓకే ఫైన్, యూ ట్రైడ్ బ్రో. అండ్ హూ ఇస్ ద CEO ఆఫ్ నీలోఫర్ కేఫ్? ఇదైతే అందరూ చాలా ఫేమస్ అయింది రీసెంట్ కదా బ్రో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ రెస్పాన్స్ బ్రో. థ్యాంక్ యూ. సో ఈ రోజు అయితే డిఫరెంట్ పీపుల్ ఒపీనియన్ తీసుకున్నాం, కస్టమర్స్ నీలోఫర్ టీ తాగినాక. సో ఇక్కడ నా చిన్న అంటే ఇక్కడ 4-5 బ్రాంచెస్ ఉన్నాయి అనుకుంటా కదా ఇది నీలోఫర్. సో అక్కడ అంటే చాలా మందికి అయితే లక్డీ కపుల్ వచ్చింది అనుకుంటా. నేను అందరి రివ్యూ అయితే పెట్టలేకపోతున్నా, బికాస్ ఎందుకంటే అక్కడికి వీడియో లెంత్ అయిపోతుంది, ఇంకా లెంత్ పెడితే ఎందుకని ఒక 4 or 5 members పెడదామని అనుకుంటున్నా రివ్యూ. సో మీకు ఎట్లా అనిపించారు ఓవరాల్ నీలోఫర్? అంటే నాట్ ఓన్లీ ఫర్ ద టీ, దీని ఆర్కిటెక్చర్ కానీ లోపల ఇంటీరియర్ కానీ అంటే బిల్డింగ్ అని అంటే మిడ్ పాయింట్లు ఉంది కదా, ఎట్లా అనిపించింది ఓవరాల్? కొంచెం గట్టిగా మాట్లాడండి. ఇంటీరియర్ బాగుంది, లోపల ఇంటీరియర్ బాగుంది. ఓకే, వాష్రూమ్స్ కూడా బాగుంది. ఓకే, అవును. అది కూడా బెల్లం టీ మా ఇంటి గారు ఉండే, సారీ మా కాలేజ్ గారు ఉండే బెల్లం టీ. ఒకసారి నేను కింద డిస్క్రిప్షన్ లో పెడతా లొకేషన్, బెల్లం టీ జోడిమెట్ల. మీకు ఎగ్జాక్ట్ షాప్ పేరుతో సహా డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ చేస్తా. మీకు కుదిరితే మేము ఎట్లా లాంగ్ డ్రైవ్ చేసి 35 kilometers ఫ్రమ్ ద అవుట్స్కట్స్ ఆఫ్ ద సిటీకి వెళ్ళి వచ్చి హైటెక్ సిటీకి వచ్చి గచ్చిబౌలికి వచ్చి టీ తాగుతాము. మీరు 1 time అట్లా ఒకసారి సిటీ అవుట్స్కట్స్ వచ్చి విజిట్ చేయండి బిఫోర్ ద 11 o'clock. అంతే. థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నితిన్ పుల్లాంలా. ఇక్కడికి వెళ్ళి వీడియోస్ అయితే కాన్స్టెంట్ వస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ తో ఇది వచ్చేస్తాం మేము ముందుకి. థ్యాంక్ యూ.